డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ రిపోర్ట్. అసలు ఇంతకీ ఈ రిపోర్ట్ ఏం చెప్తుంది? ఇండియాలో మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఎంతవరకు తగ్గింది చూద్దాం ఈరోజు వీడియోలో. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హే వేదిక. నేను మళ్ళీ మీ ముందుకి కొన్ని కరెంట్ అఫైర్స్ తోటి వచ్చాను. వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉన్నాయి ఈరోజు కరెంట్ అఫైర్స్లో. ఫస్ట్ టాపిక్ మనం చూసినట్లయితే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న టెక్నికల్ మిషన్కు, ఆఫ్ఘనిస్తాన్ క్యాపిటల్ కాబూల్, ఇది మనందరికీ తెలిసిందే. ఇక్కడ మన టెక్నికల్ మిషన్ ఒకటి ఉంది ఇండియాది. సో దాన్ని 2021లో ఇండియన్ ఎంబసీ క్లోజ్ చేసేసి ఆ టెక్నికల్ మిషన్ ఒకటి పెట్టారు అక్కడ. సో ఇప్పుడు ఆ టెక్నికల్ మిషన్ ఏదైతే ఉందో దానికి ఎంబసీ ట్యాగ్ని ఇస్తున్నట్లుగా ఇండియన్ గవర్నమెంట్ ప్రకటించింది. అంటే ఇప్పటివరకు ఉన్న టెక్నికల్ మిషన్ ఏదైతే ఉందో అది పైన ఇండియన్ ఎంబసీ ఆఫీస్ అనమాట కాబూల్లో. సో ఇది ఫస్ట్ టాపిక్. ఇక సెకండ్ టాపిక్ విషయానికి వస్తే వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్, మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ 2025. దీని ప్రకారం ఇండియాలో 55% ఉన్న పావర్టీ ఇండెక్స్ 2005-2006 నాటికి మనకి 55% ఆఫ్ ద పీపుల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీలో ఉన్నారు. ఇప్పుడు 2025 నాటికి 16.4 తగ్గిపోయింది అది. అంటే ఇది 2021 ఆ టైంలో తీసుకున్నారు, బట్ సర్వే అనేది ఇప్పుడు చేశారనమాట. సో అప్పుడున్న గణాంకాల ప్రకారం 16.4 పడిపోయింది. ఇప్పుడు ఇంకా పడిపోయి ఉండొచ్చు మేబీ. సో అయితే ఇది 109 కంట్రీస్ని తీసుకొని చేశారనమాట. ఇందులో 83.5% ఆఫ్ ద పీపుల్ విలేజెస్లోనే మల్టీ డైమెన్షనల్ పావర్టీలో నివసిస్తూ ఉన్నారు. ఒకవేళ దీని గురించి సపరేట్ వీడియో కావాలంటే చెప్పండి, కింద కామెంట్ చేయండి, దీని గురించి మరింత మాట్లాడుకుందాం. సో నెక్స్ట్ టాపిక్, థర్డ్ టాపిక్ విషయానికి వస్తే ఫస్ట్ ఉమెన్ ఆర్గనైజ్డ్ రైల్వే స్టేషన్ ఇన్ నార్త్ ఇండియా. ఫస్ట్ ఉమెన్ ఆర్గనైజ్డ్ రైల్వే స్టేషన్ ఇన్ నార్త్ ఇండియా. మనకి లక్నోలో ఈ రైల్వే స్టేషన్ ఉంది. సో ఇది మొత్తం 34 మంది ఉమెన్ ఉన్నారనమాట ఈ రైల్వే స్టేషన్ ఎంప్లాయీస్. సో అందరూ కూడా ఉమెన్ ఎంప్లాయీస్ ఈ రైల్వే స్టేషన్ని ఆపరేట్ చేస్తూ ఉంటారు. అది కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి టికెట్ కౌంటర్ వరకు అంతా. సో ఇది మనకి యూపీ నుంచి వస్తున్న న్యూస్. ఇక స్టేట్ టాపిక్స్ విషయానికి వస్తే మనకి ఆంధ్రప్రదేశ్లో 7 డయాలసిస్ కేంద్రాలు కొత్తగా ఏర్పాటు చేయబోతున్నారు. 7 డిస్ట్రిక్ట్స్లో 7 డయాలసిస్ కేంద్రాలు నేషనల్ డయాలసిస్ ప్రోగ్రామ్ కింద ఈ ఏర్పాటు చేయబోతున్నారు అనమాట. సో మొత్తం 239 డయాలసిస్ సెంటర్స్ని ఈ నేషనల్ డయాలసిస్ ప్రోగ్రాంలో ఏర్పాటు చేయబోతున్నారు. అందులో ఆంధ్రప్రదేశ్కి 7 వస్తున్నాయి. ఇక ఫిఫ్త్ కరెంట్ అఫైర్ మనం చూసినట్లయితే హైదరాబాద్లో ఫస్ట్ తెలుగు లిటరేచర్ ఫెస్టివల్. హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా తెలుగు లిటరేచర్ ఫెస్టివల్ 25 అక్టోబర్ నుంచి మొదలవుతుంది. ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, మా వీడియోకి కామెంట్ చేయండి. మరిన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.